నోట్లో పెట్టుకుపోతా గొల్లలో. ఐ లవ్ యూ. మంచం మీద కొనుక్కోనట్టుంది, డబ్బులు కట్ట మంచం మీద. దీన్ని పెట్టానా దొద్దు. వదిలి గుడికి ఎక్కేస్తా. చిన్న హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మా ఆయనతో పాటు నేను కానీ చెర్లోకి వచ్చాను. చాలా రోజులు ఇది నేను చెర్లోకి వచ్చి ఒక ప్రశాంతత కోసమే వస్తాను. కానీ ఇక్కడ చిన్న చిన్న మా ఆయన చేసే పని కొంచెం నేను కూడా చేయాలనుకుంటా, కానీ కొంచెం భయం వేస్తుంది. ఈరోజైతే నేను మా ఆయన చేసే పనులు కూడా కొద్దిగా నేను కూడా చేయాలని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. చెర్లో పడిన వస్తే కనిపించడం అంటే కష్టమయ్యా. మన స్టాండ్ పోయిల్లా కనిపించిందా? లేదు కదా, అంతే. అయ్యే ఇప్పుడు మా స్టాండ్ పడిపోయింది చూడు, ఆ ప్లేస్ కనుక కొంచెం నీళ్ళు తగ్గాయి అనుకో కనిపించేస్తుంది అని అక్కడే పడి ఉంటే. ఫస్ట్ బోన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఐ లవ్ యూ. నువ్వు ఇస్తా చెప్పాలియా? నువ్వు చెప్పేస్తే నేను చెప్పేసాను. పడవండి. ఫస్ట్ బోన్ అయితే ఎత్తబోతున్నావు. కొడలు అయితే అన్నీ పోయినాయి, ఏం లేవు కొడాలు, చేపలు కూడా లేవు, అసలు ఉండవు దీంట్లో. ఏడానికి ఎంతలా బొక్కలు వేసుకుని కానీ పాత కొడలన్నీ ఇంటికి తీసుకెళ్ళాలి. ఈ ఉక్కులు అన్నీ బాగుండాయి, వీటిని నిప్పి మంచి కొడాలకి వేసుకోవాలి. పూయలు ఉండే రావాలి, వేస్ట్ దీంట్లో ఉండే చేపలు. ఈ ప్రదేశంలో చేపలు తిరుగుతున్నాయి, దాంట్లోకి వెళ్ళినా ఉండవు. ఛానల్ పెట్టిన కొత్తలో మా ఆయన పూలతో దండలు చేసి ఇచ్చాడు నాకు. ఎందుకు ఈ పూలని పెద్దగా భలే ఉన్నాయి అని అనకూడదు అంట. చెరులోకి వచ్చి అంటే వచ్చామా చూసామా అంతే అంతే అంతవరకే. కానీ ఇట్ల మీద ఎక్కువగా ఇష్టపడ అలాంటి చేయకూడదంట. మా పెద్దోళ్ళు చెప్తుంటారు, భయం చెప్పేస్తుంటారు. అందుకని ఎక్కువగా వాటిని చూడం. ఎందుకు రోజు చెరులోకి వస్తుంటాం కదా అని. గాలి లేదు కాబట్టి ఫాస్ట్గా ఉంది వేట. ఎన్నో కొడవ ఇదే? ఐదో కొడవ. అక్కడి నుంచి జర్నీ చేసాము, ఆ చెట్టు దగ్గర నుంచి. ఇది అమ్మడమ్మడ చాలా దూరం వచ్చేసాము. నమ్మకం లేదు నాకైతే, ఎందుకంటే కొడాలు ఏం బాగలేవు. కొత్త కొడవలు వచ్చి ఒక 10 దాకా ఉన్నాయండి. ఆ 10 కొడవలలో ఉంటాయి చేపలు, అన్నీ పాడైపోయినాయి, అన్నీ మార్చాలి. కృపగా నాకు ఒకరోజు ఫుల్ వర్క్ ఉందన్నమాట. వీడియో వస్తుంది, ఆ వీడియో.
పైకి లేసింది కొడమతే కొడమైతే పైకి లేస్తుంది. ఏం చేప ఉంటుందో మరి తెలియదండి, కొండ వెళ్ళిపోయిందో తెలీదు. ముందుగా సర్ప్రైజ్ అనమాట నాకు కూడా. ఇదిగో పైన ఉంది, ఏం లేదు. నేను కూడా గిండి అనుకున్నాను. అసలు దీనే కూర, ఈరోజు దీనే వండిపోయింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము కాగండి తినాలి అని. ఇది కాగండి ఎక్కువగా తినం మేము, కానీ రోజు మా ఆయన పట్టుబట్టాడు తినాలని. అంటే ఎందుకు తినమంటే అన్ని మంచి చేపలు దొరుకుతాయి కదండి, అలాంటప్పుడు దాన్ని తినమన్నమాట. కానీ ఈరోజు తింటాం. గెండి పులుసు చిక్కం కేసి ఎత్తే ఇదిగో చిక్కం. ఎన్ని వెళ్ళిపోలేదు ఆ విధంగా మనకి. అమ్మ చాలా వెళ్ళిపోయినాయి, ఏమో హోటల్తో పని కదా. దాంట్లో దాని వరకు చిక్కలు వేసి మంచి చిక్కం, ఇది మంచి చిక్కమే కదా. దీంట్లో వేసేసి, లేకపోతే ఒకసారి కొడవలో అసలు అది చూసాను కానీ వీడియో కూడా తీయలేకపోయింది. అట్ట వెళ్ళింది జుమ్ మొన్న అది వెళ్ళినట్టు ఏమన్నా వెళ్ళినట్టు వెళ్ళిపోయింది. ఏ మరి ఇప్పుడు కానీ డేంజర్ దాంట్లో 1.5 కిలో ఉంటుందండి. 1.5 కిలో అంతే, అటు ఇటు. కానీ కిలో గ్యాస్ ఉంటుంది. పెద్ద చేప, మంచి చేప. 200 గ్రాములు, 300 గ్రాములు ఈజీగా ఉంటుంది. అది చేతికి కూడా అందుబాటు కావట్లేదు. ఏం మాత్రం సాసెట్టుకున్నామా, ఇంకా భయం లేదులే. దాంట్లోనే వేసేయకూడదా? సరే అయితే చిక్కన్ను కూడా అల్లాడేస్తుంది. అది టబ్లో నుంచి ఎగిరి వెళ్ళిపోవడానికి బాగా ప్రయత్నిస్తున్నాయి, చిన్నగా కాదు. అందుకని ఇంకా టబ్లో ఉంటే మంచిది కదని మా ఆయన చికెన్ కేసేస్తున్నాడు. ఇప్పటికి బద్ది అదే మంచం మీద కొనుక్కొనట్టుందో దానికి. ఇప్పుడు నీళ్ళల్లో అంత సౌకర్యం దొరకదు కదా, నీళ్ళ పైన మంచం మీద కొనుక్కొనట్టుంది. డబ్బులు కట్ట మంచం మీద. దీన్ని పెట్టానా దొద్దు. అబ్బా ఫోన్ కానీ కొట్టేస్తుంది. తడిసినట్టు ఇదే నీళ్ళు పోసలే ఇందాక నువ్వా, ఆ నీళ్ళు ఫ్రెష్ అవుతాయండి. చూడు ఎట్ట జారుకుంటున్నది నీళ్ళల్లోకి. వచ్చి వెళ్ళిపోయినా ఓయా, ఇప్పుడు ఆ చేపలతో కూడా తిరగాలనిపిస్తుంది. అది లోపల ఎట్టబోద్ది, ఎక్కడెక్కడ అది తిరగద్ది, ఎక్కడ అసలు ఎట్టుంటుంది. చేపల చరిత్ర, చేపలకి ఉంటుందా హోమ్ టూర్లు, అవి ఎక్కడ అని నాకు పోవాలనిపిస్తుంది. ఇప్పుడు అది వెళ్ళిపోయేలా ఎక్కడ తిరుగుతుందో దాకా మొత్తం వేసేస్తాడు. టబ్బు ఖాళీగా ఉంది, పెట్టేసి నేను ఎక్కడ ఉంటే నీళ్ళు పోస్తా ఉంటాను డబ్బా అయితే. ఇప్పుడు ఇవి వచ్చి కొరకలా ఇప్పుడు దాకా ఎత్తింది లోతు ప్రాంతం. ఇప్పుడు నేను ఎత్తబోయే కొడాలంటే కొంచెం మెట్ట ప్రాంతం అండి. ఒకసారి చూసేద్దాం. నాకు ఇంట్రెస్ట్గా ఉంది, ఆశగానే ఉంది. చేపలు ఉన్నా లేకపోయినా ఏంటంటే నేను పని చేయడం అనేది కొంచెం ఆశ్చర్యమేను.
ఎత్తు వెళ్ళిపోతాయి అంత చేపు పెట్టావంటే. అది నువ్వు తీస్తే బాగుంటుంది. నేను తీస్తాను కానీ దగ్గర సరుకో తెప్ప అంచుకుపోతాయి కదా, నువ్వు దూరంగా ఉంటావు, అంచుకుపోద్ది. లేపు సక్కంగా మధ్యలో పట్టుకోవాలి కొడానే, జాగ్రత్త, అది పొయ్యి ఉంది పాడేం గుచ్చుకుంటాయి చేతికి. లేపు అది లేపు. నువ్వు అట్లా ఊరినే ఉందా దాన్ని పట్టుకుని ఊగిలాడతా అంటే ఏళ్ళేస్తుంది, అది లేస్తే కదా లేస్తుంది. నువ్వు కొడాన్ని పట్టుకుని ఊగిలాడతా అంటే ఏడొస్తుంది. వెళ్ళినాయి చేపలు, వెళ్ళిపోతున్నాయి అంటివా. వెళ్ళిపోతాయేమో అంటున్నా నేను. కొడం పట్టుకుని ఊకులాడుతా అంటివా. తీయాలను బాగా ఫ్రీగా పట్టుకుని లాగాలి దాన్ని. అది అక్కడ అట్టుంటది. ఉండే కాదు చేసే పని ఫ్రీగా ఎత్తేయాలి. అంతేలే, చాలే వాల్చు. మళ్ళీ ముడేసి దాన్ని. అది ఇటు చూడా నా సాయిలా ఎత్తు కొడం ఎత్తు. ఇప్పుడు చూడా కానీ ఫోటోలు పోజులు ఇవ్వలేదు కలిపి పల్లె చేయి, లేట్ అవుతుంది. పడేసింది నీటిలో, పడేసింది ఒక చేపని. ఏంది ఊరకా ఉరే ఏమో పని చేసిన రూపా. ఆ చేప తీసుకో, ముందు ఆడ ఇరుక్కుంది దాని చేతి అటు నెట్టు లోపలికి నెట్టు. అది ఇప్పుడు ఎత్తు, కరెక్ట్గా ఎత్తు. అలిగట్లకి రూపాయికి పాపం తల్లి. అలిసిపోయావా? అవి కూడా బాగా కొడతామైందా? 2 కలిసి 6 కేజీ ఉంటాయి అవి. అబ్బా సాధించావు. కాపాడావా? కాపాడుకున్నా. కాపాడిందంట. ఒకదాన్ని కాపాడావు, మిగతా ఎట్లా? ఒకదాన్ని కాపాడాను, మిగతా వాటిని బుట్టలో వేసేసుకున్నా. మళ్ళీ తాడిని కట్టేస్తున్నా. చేప మూతి ఇరుక్కోపోయింది. ఇంకా అది చూడు నెట్ అయిపోయిందో. మా ఆయన తీస్తే కదలద్ది. అయ్యి ఇంటికి ఎత్తుకుపోయే చేపల కంటే వదిలే చేపలు ఎక్కువ ఉన్నాయి. అంతా సన్న చేపలే ఉన్నాయి. వదిలి గుడ్డుగా ఎక్కేస్తా. చిన్న చేప కదా.
వచ్చలేదు ఎగ్ వచ్చింది. చూడు అట్టు కట్టింది. అంటే ఇంత చిన్న చేప కదా. నోట్లో పెట్టుకుపోతా గొల్లలో చాలా దగ్గరికి రప్పించే కదా. ఇంటికైతే బయలుదేరాం ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా చాలా దూరం నుంచి చాలా డీసెంట్గా తెప్పయకుండా మా ఆయన తీసుకొని వస్తున్నాడు. అవి ఇక్కడ ఈ ప్రాంతంలో చేరి గుల్లలు తింటా ఉన్నాయి. మమ్మల్ని చూసి అయితే ఒకసారిగా లైటంలో హడావుడిగా అన్ని సర్దుకొని లైటంలో అవి నోట్లో కూడా పెట్టుకునేసి వెళ్ళిపోయినాయి. ఎంత దగ్గరగా చూడటం అనేది. ఇంకొకటి ఉంది కానీ అది చాటునుంది, లేసద్ది. చూద్దాం దాన్ని కూడా. ఎట్లా వేస్తుంది ఏమోయ్యా, ఇప్పుడు బాడీని అంతా ఎత్తుకొని లేయాలి కదా అది. చూడండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే మాత్రం చేయండి. లైక్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. బాయ్. రేపు మరొక వీడియోతో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.